బడ్జెట్ టైంలో మీరే తీసుకెళ్ళిపోతున్నారు అనే టైంలో మాట్లాడాను. ఈరోజు ఒక రివ్యూ పెట్టి మేము లాస్లో ఉన్నామని చెప్పాడు. అంటే మీరు ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే, ఎస్సీలో ఉండే ఎస్సీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇక్కడ పెట్టిస్తున్నారు. అంటే చదువుకున్న ఎస్సీ కావాలి, ఖర్చుపెట్టే ఎస్సీ కావాలి, గెలిపించే ఎస్సీ కావాలి. కానీ ఎస్సీకి ఎమ్మెల్యే మాత్రం అధికారులు మాత్రం నువ్వు ఆ ఎస్సీ ఎమ్మెల్యేలు తొక్కేయాలి. ఏం న్యాయం అండి ఇది? కరెక్టా? అయితే నేను ఒకే అడుగుతున్నా, ఎస్సీ ఎమ్మెల్యే అందరినీ కూడా ఏం చేస్తున్నారు? అక్కడక్కడ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మంచిదో చెడ్డదో ఇప్పుడు అక్కడ టార్గెట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఎస్సీని టార్గెట్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని చెప్పి మీరే కూడా మీరు పక్షపాతం లేకుండా మంచిగా కోరుకున్నాం. అదేంటంటే వేరే క్యాస్ట్లో ఎవరు తప్పు చేయరా? ఓన్లీ ఎస్సీ ఎమ్మెల్యే తప్పు చేస్తారా? అంటే ఎస్సీలు వచ్చి కాలు నొక్కాలి, ఎస్సీలు బాధ్యతగా ఉండాలి, ఎస్సీలు ఎక్కడ కూడా స్వేచ్ఛగా రాకూడదు, ఇవన్నీ కరెక్ట్ కాదండి. అది మీరు మధ్యలో ఉండే వాళ్ళు కూడా దీన్ని చేయాలి. అంటే ర్యాంకింగ్ నుంచి 3 లోపు రావాలంటే 5 లక్షలు మాకెందుకంటే 5 లక్షల నుంచి ర్యాంకింగ్ తెచ్చుకోవడం. అంటే నియోజకవర్గం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యే టాప్లో పెట్టడానికి 5 లక్షలు రావాలి. 1, 2, 3లో రావాలంటే 3 లక్షలు రావాలి. నాకు చెప్పుకోండి, నాకు లాస్ట్లో పెట్టడం నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు 1 రూపాయి నాకు లాస్ట్లో పెట్టలేదు.